ఐ విట్నెస్ న్యూస్కి స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సిద్దిపేట, నంగనూరు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన. ఆప్తులను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన హరీష్ రావు. వైసీపీ అధ్యక్షుడు, నాయకులపై బురద చల్లడమే నారా లోకేష్ అజెండా. లోకేష్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు. తప్పులుంటే సరిచేయండి, బీసీ బిల్ను వ్యతిరేకించవద్దు, బీజేపీకి మంత్రి పొన్నం సూచన. విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేసిన మంత్రి సంజయ్. అందరూ గర్వించేలా చదువుకోవాలని విద్యార్థులకు హితవు. కర్షకుడే నిజమైన దేశ రక్షకుడు. ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం. వంగలపూడి అనిత వెల్లడి. 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా నిరాహార దీక్ష పోస్టర్ విడుదల. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన విద్యార్థులు, ప్రొఫెసర్ కాసిం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి 149వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆజన్మాంతం భరతమాత సేవలో తరించిన మహనీయుడు పింగళి వెంకయ్య అని, జాతీయ పతాకం వినివిధిలో ఎరుగుతున్నంతకాలం పింగళి వెంకయ్య మనకు గుర్తుంటారని తెలిపారు. ప్రతి భారతీయుడు ఎప్పటికీ గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిద్దామని కోరారు. సిద్దిపేట, నంగనూరు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించి ఇటీవల ఆప్తులను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రామచల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. తాను ప్రజా ప్రయోజనాల కోసమే మాట్లాడతానని, స్వప్రయోజనాల కోసం ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. శివప్రసాద్ రెడ్డి ఓట్ల కోసం ఒకలాగా, ఓట్ల అవసరం తీరిపోయాక ఒకలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఎన్నికలప్పుడు రైతులకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలం చెందిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ ప్రయోజనాలను అయితే చేసినారో, ఈ రైతు భరోసా కాకుండా అవన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తాం, ఇది ఆయన మాటిచ్చింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత డబ్బులు జమ చేస్తానని చెప్పి ఆ కార్యక్రమాన్ని దర్శిలో ప్రారంభించబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అని చెప్పి గొప్ప ప్రకటనలు చేసినారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వారు కావాల్సిన పత్రికలకు లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా, ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడతా. రాజకీయాలలో మన వ్యక్తిగతమైన విషయాలు కానీ, పనికిరాని పనికిమాలిన మాటలు కానీ, బూతు పదాలు కానీ, మీసాలు దువ్వడం కానీ అనవసరం. ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా. గతంలో కూడా ఇట్టే మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. నేను మాట్లాడే ప్రజా ప్రయోజనాలకు, రైతులకు సంబంధించిన విషయాలను ఏవైతే ప్రస్తావిస్తానో, కొన్ని ప్రశ్నలను రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నానో, వాటికి కడప నుంచి మొదలై ఈ రాష్ట్రంలో నలుమూల వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా, ఈ కూటమిలో ఏర్పడినటువంటి ఏ ఒక్క నాయకుడైనా రైతుల కోసం సమాధానం గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటానా. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నారా లోకేష్ పెట్టుబడులు సాధించలేక తమపై నిందలు వేస్తున్నారని, టీడీపీ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ రాసిన లెటర్ మా పార్టీ నుండి వెళ్ళినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగపూర్ పర్యటన వారి స్వప్రయోజనాలకు తప్ప ప్రజల కోసం కాదని, అలాగే లూలు కంపెనీకి అతి తక్కువ ధరకు భూములను కేటాయించడంపై తీవ్ర విమర్శలు చేశారు గుడివాడ అమర్నాథ్. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ. పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు, ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు, 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. సింగపూర్లో ఏం సాధించామనంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి, ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే, ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ నుండి మొదలు కులగణన చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ శాసనసభ ద్వారా చట్టం చేసి గవర్నర్కు పంపించి అక్కడి నుండి రాష్ట్రపతికి పంపించడం వరకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకునే ప్రయత్నం చేస్తున్నారని, శాసనసభలో బీసీలకు రిజర్వేషన్లపై మద్దతు ఇచ్చి ఇప్పుడు ముస్లింల పేరు మీద అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కులగణనలో తప్పులున్నాయని అంటున్నారని, తప్పులు ఉంటే సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదింపజేయాలని సూచించారు మంత్రి పొన్నం. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారితో ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఇంకోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని మళ్ళీ వర్గాలు స్పీకింగ్ చేస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను అడుగుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర మంత్రి మీద తప్పులుంటే సవరించి మీరు తెలంగాణకు ఆమోదింపు చేసి బీసీలకు న్యాయం చేస్తున్న మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కన్నా ఉద్యమం కొనసాగుతుంది.
ఈ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలను మంత్రులు నాయకులందరినీ కోరుతా ఉన్నాం. రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా శక్తిశుద్ధులు బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వం ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని మీకు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టులు కూడా అటువంటి ఆదేశాలు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లతో మేము ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకుంటాం. ఎటువంటి మార్పు లేదు. అందుకే భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు ఆమోదింపజేసి పంపిన రాష్ట్రపతి గారి దగ్గర బిల్లును వెంటనే ఆమోదింపజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వంది, ఈసీఎంపీ ఐదుగురిది, కిషన్ రెడ్డి గారిది, నరేంద్ర మోడీ గారి. అంబర్పేట నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, మాజీ ఎంపీ వి హనుమంతరావు, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. చొప్పదండి ప్రభుత్వ పాఠశాలలు, శిశుమందిర్ స్కూళ్లలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో అందిస్తున్నారు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్. నేటి విద్యార్థులు తలదించుకొని చదువుకుంటే రేపు తల ఎత్తుకొని జీవిస్తారని అన్నారు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెక్కి కష్టపడి చదివి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు బండి సంజయ్. ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు వారిని కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ ఏఆర్ రెడ్డి గారికి, ఏఆర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసీఏఆర్ అటారీ హైదరాబాద్ గారికి కూడా పూల మొక్కను మరియు జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. పిఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమం లైవ్ లో చూస్తాం. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి స్పీచ్ విన్నాం. అలాగే ఇవాళ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. కొంతమంది విద్యార్థులకు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తమ స్వహస్తాలతో విద్యార్థులకు అందజేస్తారు. మిగతా విద్యార్థులకు వేదికకు ఎడమవైపు అందజేయబడతాయి. దయచేసి ఆ పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయులు లేదా ప్రధానోపాధ్యాయులు మీ పిల్లల్ని తీసుకొని సైకిళ్ల వద్ద ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఒక ముఖ్య సూచన ఏమిటంటే, ఇది మనకు కొత్త సైకిల్స్ కొత్తగా కంపెనీ నుంచి ఫిట్ అయి వచ్చినాయి. మనం వీటిని నడుపుకునే క్రమంలో కొంచెం నట్లు లూజ్ కావడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సైకిల్ ను ఉపయోగించుకున్న కొద్దిగా లూజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిని మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఒక 2-3 రోజుల తర్వాత లేదా వారం తర్వాత. ఎవరు కూడా కంగారు పడకూడదు. తర్వాత మీరు ఆ టైర్లలో ఉన్నటువంటి గాలి అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. స్వయంగా కొంతమంది పిల్లలకు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు స్వయంగా వారికి అందజేస్తూ ఉన్నారు. పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టంగా ఇవాళ మనం భావించవచ్చు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ జరిగింది. ఇప్పటి వరకు మరి జూలై 9వ తారీఖున ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో.
మరి గత నెల 9వ తారీఖున కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలో సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 15వ తారీఖున సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేయడం జరిగింది. అదే మాదిరిగా హుజరాబాద్ నియోజకవర్గంలో 17వ తారీఖున సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి ఉస్నాబాద్ నియోజకవర్గంలో 27వ తారీఖున సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో మనకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరి వ్యక్తిగత పార్టీ కాదని బీజేపీ అంటేనే క్రమశిక్షణకు అడ్డం పడుతుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్. పార్టీ ఏ పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేయాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలకు తావులేదన్నారు బండి సంజయ్. పార్టీ ఆలోచన, పార్టీ నిర్ణయమే మేరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు పనిచేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ పని చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకారము. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని. కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు కూడా చేయం. పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం. పార్టీ ఏది చెప్తే అది చేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇటువంటి రాయకండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు. మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తెలుసుకుంటారు, సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి ఏది ఉండాలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తారు. మరి దాన్ని మేము శిరస వహిస్తాం, కమిట్మెంట్ గల కార్యకర్త శిరస వహిస్తాం. కాబట్టి ఇటువంటి తప్పు కర్షకుడే నిజమైన దేశ రక్షకుడు. ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తారని, అందుకే కూటమి ప్రభుత్వం రైతులను రాజులుగా చేస్తుందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వంలో కష్టాలు కన్నీళ్లతో కాలం గడిపిన రైతులను ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విత్తనాల పంపిణీ నుంచి పనిముట్ల వరకు పంపిణీ చేస్తూ వ్యవసాయంలో సాయంగా ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తోందన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి మరో ఎన్నికల హామీని నెరవేర్చుదామన్నారు వంగలపూడి అనిత. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా నిరాహార దీక్ష పోస్టర్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి విద్యార్థి విభాగం నాయకులు బొడ్డుపల్లి లింగం ప్రజాపతి, అశోక్ యాదవ్, అరుణ్ యాదవ్లు ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టనున్న 72 గంటల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఈ వర్గాల అభివృద్ధి కోసం నిర్మాణం చేశారు. ఎప్పుడైనా సరే దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరయ్యా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేకుండా దేశం లేదు, దేశం నిర్మాణం కాలేదు. వీరి కాలు కలపకుండా ఏ మనిషి కడుపులోకి అన్నం పెట్టుకు వెళ్ళరు. వారు ఊరు కట్టాలన్నా, వంతెన నిర్మాణం చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, చేపలు పట్టాలన్నా, బొమ్మలు తయారు చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా, మనిషికి కటింగ్ చేయాలన్నా సబ్బండ కులాలు, ఈ సబ్బండ కులాలు సహస్ర భక్తుల సమస్త చిహ్నాలు. వీళ్ళు లేకుండా ఈ దేశం లేదు. ఈ దేశానికి కళ్ళు, ఈ దేశానికి కాళ్ళు బహుజనులు, బ్యాక్వర్డ్ క్లాసెస్. వారి చెమట, వారి రక్తం, వారి శ్రమ,
దీని మీద ఆధారపడి మిగతా సమాజం బతుకుతుంది. ఈ మిగతా సమాజమే దేశాన్ని పరిపాలిస్తుంది. 10% ఉన్న సమాజం దేశాన్ని పరిపాలిస్తే 52 నుంచి 60% ఉన్న ఈ బీసీ సమాజం అధికారానికి దూరంగా, సంపదకి దూరంగా. ఎవరు సంపద సృష్టికర్తలు? బీసీలు సంపద సృష్టికర్తలు. మరి ఆ బీసీలకి సంపద మీద హక్కు లేదు. ఎవరు ఈ దేశంలో ఓట్లేసి అభ్యర్థులని కుర్చీల మీద కూర్చోబెడుతున్నారు? బీసీలు. ఆ బీసీలకి ఆ కుర్చీ దక్కటం లేదు. శ్రీకాళహస్తిలో నేడు శనీశ్వర అభిషేకం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన చేసి అనంతరం స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. నైవేద్యం పెట్టలేదు ఇంకా ఈ నాగరాజు అది రాలా. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి వెల్ది రేఖ చేనేత మగ్గంపై సృష్టించిన రాజన్న సిరిపట్టు పట్టు పీతాంబరానికి అరుదైన గౌరవం దక్కింది. 45 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపైన సిరిపట్టు పీతాంబరం పట్టు చీరను రూపొందించారు. ఈ పట్టు చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తైన కమాన్తో పాటు వేములవాడ రాజన్న కోడే మొక్కులను సూచించే జరీ బూటాలను పొందుపరిచి తన చేనేత కళా ప్రతిభను చాటి చెప్పారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.